క్రికెటర్ అంబటి రాయుడు. క్రికెటర్ అనగానే సహజంగా జాతీయంగా ఆయనకి, జాతీయం కాదు అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు, కొంచెం ఎక్కువ ఫ్యానిజం అనేది ఉంటుంది ఏదైనా ఒక క్రికెటర్ ఉన్నారంటే క్రికెటర్కి. అయితే మన తెలుగోడు అంబటి రాయుడు మీద చాలామందికి చాలా అభిమానం ఉంది, అది మొన్నటిదాకా. అయితే ఇప్పుడు ఆయన ఆ అభిమానాన్ని పోగొట్టుకునే విధంగా అతను ప్రవర్తిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏంటంటే ఇటీవల రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. అతను రాజకీయాల్లో రావాలని ఉద్దేశం ఉన్నట్టుగా కూడా ప్రకటించాడు. అయితే చేసే క్రమంలో ప్రతిపక్ష పార్టీని కొన్ని హేళనపూర్వకంగా సరదాగా, అదిగో పక్కన ఉన్న తెలంగాణలో క్రెడిట్ ఎలాగైతే దొబ్బేసిందో కాంగ్రెస్ విజయంలో అలా ఉంది అని చెప్పి తన వ్యక్తిగత జీవితం గురించి అడిగితే దీన్ని ఎగ్జాంపుల్ కింద చెప్పడం ఏంటో అర్థం కాలే. ఏదేమైనప్పటికీ అంబటి రాయుడు వ్యవహార శైలి పట్ల మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున అతనికి సీట్ ఇస్తారని వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఇస్తాడంటారా? నిజంగా ఇతను రేపొద్దున పోటీ చేసి గెలుస్తాడంటాడు? అంబటి రాయుడు ఈజ్ ఎ ఫెయిల్యూర్ క్రికెటర్. నీకు ఎట్లా అంటే కెరియర్ని కూడా, అంటే ఫెయిల్యూర్ క్రికెటర్ అంటే క్రికెట్ ఆడటంలో కాదు నేను అన్నది, కెరియర్ పరంగా ఈజ్ ఎ ఫెయిల్యూర్ గై. అతను బాగా ఆడేవాడు ఇదివరకు, అంటే అండర్ 19లో ఉన్నప్పుడు అప్పుడు బాగా ఆడేవాడు. అతనికి ఒక కెరియర్, బ్యూటిఫుల్ కెరియర్ ఉండాల్సింది. అంటే నీకు సచిన్ టెండూల్కర్, కోహ్లీ లాంటి కెరియర్ ఉండాల్సిన వ్యక్తి అతని బిహేవియర్ తోటి, అతను ఎవరితోటి సక్రమంగా ఉండకపోవటం, డిసిప్లిన్డ్గా ఉండకపోవటం వల్ల కెరియర్ని కోల్పోయిన క్రికెటర్ ఎవరు అంటే అంబటి రాయుడు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, వ్యక్తిగతంగా మన క్యారెక్టర్ అనేది చాలా అవసరం ఎవరికైనా కానీ, పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకి. అతను క్రికెటర్ అయినా సరే, రాజకీయ నాయకుడైనా సరే. అటువంటి అంటే ఒక కెరియర్ కరెక్ట్గా పెట్టుకోలేని వ్యక్తి అంబటి రాయుడు అని చెప్పటమే నా ఉద్దేశం. అతను రాజకీయాల్లోకి రావాలి అంటే రావచ్చు. ఆల్రెడీ 2-3 సార్లు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశాడు, పార్టీలో కూడా చేరినట్టున్నాడు. ఏదో టికెట్ ఆశిస్తున్నాడు, ఏదో టికెట్ కూడా ఇస్తారు అని అనుకుంటున్నాడు. కాకపోతే ఏంటంటే ఇటువంటి వాళ్ళని ఇప్పుడు రోజా, కొడాలి నాని, పోసాని కృష్ణమురళి లాంటి క్యారెక్టర్లలో అంబటి రాయుడు కూడా చేరాడు. అది నా ఆవేదన. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు చాలా అసలు ఉచ్చం నీచం లేకుండా మాట్లాడే వ్యక్తులు వాళ్ళు. క్రికెటరు అనే అభిమానం అంటే నాకు కూడా అభిమానం ఉంది. ఇప్పుడు నేను అంబటి రాయుడు కెరీర్ గురించి నేను ఇంత ఆవేదనగా చెప్పాను అంటే అర్థం ఏంటి? అతని మీద మనకి మంచి కన్సర్న్ ఉన్నట్టు లెక్క. ఎవరైనా కానీ బాగా పైకి రావాల్సిన వాడు పోతున్నాడు అంటే అతని మీద మన కన్సర్న్ ఉంటుంది. అటువంటి వ్యక్తి ఈ రోజున అంటే క్రికెట్ కెరియర్లో తప్పు చేయడమే కాదు, రాజకీయాల్లో కూడా తప్పు చేస్తున్నాడు. అతను రాంగ్ సైడ్ వెళ్ళిపోతూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీని విమర్శించాలి అంటే నువ్వు సహేతుకంగా విమర్శిస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఒక పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను అందుకనే మీకు ముందర 3 పేర్లు చెప్పింది, రోజా, కొడాలి నాని, పోసాని కృష్ణమురళి. వీళ్ళు విమర్శించినట్టు విమర్శిస్తే వీళ్ళతోటే పోల్చాల్సి వస్తుంది కదా. ఇంకొక విషయం ఏంటంటే అంబటి రాయుడికి తెలియని విషయం ఏంటి అంటే, ఇట్లా ఈయన కన్నా ముందర చాలామందిని ఆ పార్టీ వాడుకొని వదిలేసింది. ఆ విషయం ఇతనికి తెలియదు. ఇప్పుడు ఎందుకు కళ్ళ ముందర ఉన్న ఉదాహరణ, అలీ వచ్చి పార్టీలో చేరాడు. పార్టీలో చేరిన కొత్తల్లో ఏం చెప్పారంటే పార్టీ గెలవంగానే రాజ్యసభ సీట్ ఇస్తామని. ముందు ఎమ్మెల్యేగా కూడా రాయమండ్రిలో మా సైడ్ అది టాక్ అండి, మా రాయమండ్రిలో పోటీ చేస్తాడని టాక్. ఫస్ట్ ఎమ్మెల్యే అన్నారు, ఆ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల. లేదు అలీని రాజ్యసభకు పంపిస్తామన్నారు. అలీ ఏమనుకున్నాడంటే ఎమ్మెల్యే సీటు రాకపోయినా పర్వాలేదులే, రాజ్యసభకు పంపిస్తారని పాపం అతను తిరిగి ప్రచారం చేశాడు. ప్రచారం చేసి కొన్ని జోకులు వేసి వైసీపీకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చేలాగా చేశాడు. చేసిన తర్వాత రాజ్యసభ పరిమళ నత్వానికి ఇస్తారు కానీ అలీకి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. ఆ విధంగా అలీని సైడ్ లైన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఏవో ఆ పదవులు ఈ పదవులు ఆ పదవులు అని చెప్పి చివరికి ఒక చిన్న కార్పొరేషన్ని
కార్పొరేషన్ ఇచ్చారు. అది దాంతో సర్దుకున్నాడు. ఇదే గొప్ప విషయం అన్నట్టుగా చెప్పారు. అదే ఇట్లా మీరు అలీనే కాకుండా రోజాని కూడా చూసాం కదా. అసలు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, అసలు లోకేష్ని అనని మాట లేదు. తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే గెలవలేకపోయిన రోజా అసలు భయంకరంగా తిట్టింది. ఇప్పుడు చివరికి ఏమైందంటే ఆ నగరిలో సీట్ లేదని ఎవరు చెప్తున్నారంటే వాళ్ళే చెప్తున్నారు, వైసీపీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. మనం చూసాం, ఒక అతను సోషల్ మీడియాలో ఒక అతను వచ్చి అసలు బూతులే మాట్లాడుతుంటాడు. అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఉన్నారు కదా లిస్టులో ఉన్నాడు. సోషల్ మీడియాలో ఒక అతను వచ్చేవాడు, అతను ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉంటాడు. అతను భయంకరంగా దళితుల్ని కూడా అసలు చాలా భయంకరంగా తిట్టాడు. అతని మీద ఏదో కేసు రిజిస్టర్ కాగానే వైసీపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అతనికి మాకు సంబంధం లేదు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ పంచు ప్రభాకర్ అని అతని పేరు, పంచు ప్రభాకర్. నేను అటువంటి పేర్లు అదే ఎందుకులేండి, నేను అటువంటివి నేను చూడను, నేను అటువంటి బూతులు విని తట్టుకోలేను కాబట్టి మహాకంపుగళ్ళండి. నేను అందుకని అటువంటివి ఊరికే ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్పాను తప్ప. అంటే ఇట్లా ఈ విధంగా వాళ్ళకి ఏదన్నా ఒక హర్డిల్ వచ్చింది అంటే డిజోన్ చేసుకుంటారు. వైసీపీలో ఉన్న ప్రధానమైన క్యారెక్టర్ అది. మీరు ఇంక ఎందుకు అసలు వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకుండా బయటికి గెంటేశారు. మీరు చాలా కేసులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెట్టిన చాలా కేసుల్లో అన్నిట్లో కంప్లైనెంట్ ఆళ్ల రామకృష్ణారెడ్డి. అంటే ఏంటి, అతను అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉండి అది నిజమో కాదో తెలీదా, నిజమో కాదో ఇన్నర్ రింగ్ రోడ్ ఉందా లేదా తెలీదా ఆయనకి, లేని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టించాడు. అంటే అతను కంప్లైంట్ చేశాడు, వాళ్ళు కేసు పెట్టారు. అంటే విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా అతన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డిని వాడినంతకాలం వాడుకున్నారు. ఇప్పుడు సడన్గా తీసేసి పక్కన పడేశారు. అతను ఏం చేస్తాడనేది ఇప్పుడు మనకి అప్రస్తుతం. కానీ ఈ విధంగా ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళందరినీ పక్కకు జరుపుతారు. ఇప్పుడు ఉదాహరణకి విడుదల రజని, మేరుగ నాగార్జున, వీళ్ళు కూడా అంతే. అసలు మేమంతా చాలా జగన్ అంటే మేము ప్రాణం ఇస్తామని చెప్పేవాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి కొత్త కాన్స్టిట్యున్సీల్లో పడేశారు. వాళ్ళు అక్కడ ఆ కాన్స్టిట్యున్సీ ఏదో తెలుసుకోవటానికే వాళ్ళకి ఈ 3 నెలలు అయిపోతుంది, ఎలక్షన్లు అయిపోతాయి, వాళ్ళు ఓడిపోవడం ఖాయం. ఇప్పుడు అసలు జగన్ అన్నే నా దేవుడు అని చెప్పే మంత్రి గుడివాడ అమర్నాథ్కి కూడా అదే పరిస్థితి వస్తున్నది. అంటే ఇట్లా వాడుకోవటం, ఆ సందర్భానికి వాడుకోవటం, ఆ తర్వాత పక్కకి జరపటం, ఈ విధమైన పద్ధతిలో నడుస్తున్న పార్టీ వైసీపీ. దీన్ని నమ్ముకొని అంబట్రాయుడు లాంటి, అంటే కొంత కెరియర్లో దెబ్బతిన్నాడు, రిటైర్ అయిపోయాడు, రాజకీయాల్లోకి రావాలని ఎవరో చెప్పినట్టున్నారు, తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అతను ఏంటంటే తెలిసి తెలియకుండా కామెంట్లు చేస్తున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎట్లా చేస్తుంది, ఏం చేస్తుంది అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదేం కొత్తగా నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదు కదా. అంబటి రాయుడు లాంటి వాడు ఏం చేయాలి అంటే ముందర అసలు రాజకీయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ రాజకీయాలు తెలుసుకొని తనకి జగన్ ఏమి ఇస్తాడో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకొని ఆ కన్ఫర్మ్ చేసుకున్న వైపు ఆయన మూవ్ అవుతున్నాడా లేదా. అదే ఇప్పుడు ఎమ్మెల్యే ఇస్తానంటే గ్రౌండ్ లెవెల్లో తిరగాలి, ప్లేస్లో గిల్లు కొనుక్కోవాలి, అక్కడే ఉండాలి, అన్ని క్యాడర్ని బిల్డ్ చేసుకోవాలి. నేను అదే చెబుతున్నది. ఇప్పుడు అంటే రాజకీయాలు తెలిసిన వాడు చేసే పని ఇది. నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని నువ్వు అనుకొని ఎక్కడిస్తారో నీకేది లేకుండా నువ్వు రాజకీయం ఏం చేస్తావు, తెలుగుదేశాన్ని ఏమి నువ్వు విమర్శిస్తావు. నువ్వు స్ట్రేచర్ కూడా ఉండాలి కదా. నేను క్రికెట్ బాగా ఆడతాను కాబట్టి నేను రాజకీయాల్లోకి వస్తానంటే, నేను జర్నలిజం బాగా చేస్తాను, 40 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేశా,
నాకు టికెట్ కావాలని అడిగితే ఎట్లా ఉంటుంది? అయితే ఇప్పుడు ఇక్కడ ఒక కులాల మధ్య చిచ్చు పెట్టడానికి అంబటి రాయుడుతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని అనుకోవచ్చు అంటారా? 100%. అంబటి రాయుడికి తెలిసి అంటారు మరి ఈ విషయం? అంబటి రాయుడికి తెలియకుండా చిన్నపిల్లాడేం కాదు కదా, చిన్నపిల్లాడేం కాదు. అతని కులం కార్డునే వాడుతున్నారు. ఆ కులం కార్డును వాడే ఈ ప్రయోగాలు చేస్తున్నారు. అతనితోటి చేయిస్తున్న వాళ్ళకి తెలుసు, అతనికి తెలుసు. నేను అనేది ఏంటంటే వైసీపీ చరిత్ర ఒక్కసారి చూసుకో, నువ్వు వాడుకొని ఎట్లా వదిలేస్తున్నారో తెలుసుకో. ఈ రెండు తెలుసుకున్న తర్వాత నీ భవిష్యత్తుకి నువ్వు గ్యారంటీ అడుగు. టికెట్ ఇస్తారా, రాజ్యసభకు పంపిస్తారా ఏంటనేది కన్ఫర్మ్ చేసుకో. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు నువ్వు ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు, మంత్రిగా చేశాడు. అతనికి జనరల్గా మంత్రి పదవి ఎవరిస్తారు? ఇవ్వరు కదా. 2.5 ఏళ్ళు మంత్రిగా చేశాడు. ఆ కృతజ్ఞతా భావంతో అతను బూతులు తిడతాడు. రోజా కూడా అంతే, సేమ్ సిచ్యుయేషన్. వాళ్ళు పదవి అనుభవించారు, చేశారు కాబట్టి వాళ్ళు తిడుతున్నారు తెలుగుదేశం పార్టీని. అంబటి రాయుడు కూడా అటువంటి కన్ఫర్మ్ చేసుకోమని చెప్తున్నాను నేను. నువ్వు కన్ఫర్మ్ చేసుకొని నువ్వు తెలుగుదేశం పార్టీని విమర్శించడం ఏముంది? అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం పెద్ద విషయం. ఎందుకంటే ఆయన చేతుల్లో పోలీసులు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన ఇప్పటివరకు అణిచివేత విధానాలు ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని విమర్శించటం సాహసోపేతమైన చర్య. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కదా, దాన్ని అనే ఉపయోగం అని అనటం వల్ల నీకేమి ఇది రాదు. ముందర అంబటి రాయుడికి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, ముందర అక్కడ ఏమి ఇస్తారో కనుక్కో. నీకు టికెట్ ఇస్తారా, రాజ్యసభ ఇస్తారా, నామినేటెడ్ పోస్ట్ ఏదన్నా ఇస్తారా, ఏమి ఇస్తారో కనుక్కో ఫస్ట్. అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రాజకీయ విమర్శలు చేయటం మొదలుపెట్టు.